మూవింగ్ ఆన్. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వైపు వెళ్లకుండా ఆపే ప్రయత్నంలో ఉన్న ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తోంది. ఉపాధ్యాయ సమస్యలు, కొత్త విద్యా విధానంపై, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలపై చర్చించబోతున్నారు. 15 డిమాండ్లతోటి ఉపాధ్యాయ సంఘాలు ఈ డిస్కషన్స్కి హాజరయ్యాయి. ఉపాధ్యాయ బదిలీలు, 9 రకాల పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం, వీటన్నిటిపై కూడా వివరణ ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 15 డిమాండ్లతో వచ్చారు. సో డిబేట్ స్టార్ట్ అయ్యిందా? అందులో ఎన్ని అడ్రస్ చేసే పరిస్థితి కనిపిస్తోంది? ఒకవేళ డిమాండ్లు ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి? ఏం జరగబోతుంది? ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రేపు 21వ తేదీన డిఈఓ కార్యాలయాలు, అదే సమయంలో 23వ తేదీన ప్రస్తుతం మనం ఉంటున్న విద్యాశాఖ డైరెక్టరేట్ని ముట్టడి చేయాలని పిలిపించింది. దీనికి కారణం ప్రధానంగా ఇటీవల కాలంలో తీసుకొస్తున్న అనేక రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిలో మార్పులు చేపట్టాలని సూచిస్తున్నాయి. సో ఆ మేరకి డిమాండ్కి సంబంధించిన వాటితో ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు వీటికి పిలుపునివ్వడంతో, ఉద్యమానికి పిలుపునివ్వడంతో ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచింది. ఆ చర్చల సారాంశం మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే చర్చలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వాళ్ళ సమస్యలు చూస్తే ఈ ప్రస్తుతం ఉన్న రేషనలైజేషన్ చేయడం జరిగింది. అనేక స్కూల్స్ని కావచ్చు, అలాగే టీచర్స్ నెంబర్స్ని కూడా చాలా చోట్ల టీచర్లకు సంబంధించిన సర్దుబాటు చేయడం జరిగింది. తరగతులను కూడా సర్దుబాటు చేయడం జరిగింది. కొత్త 9 రకాల పాఠశాలని క్రియేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 మీద అందరిలో ఆ జీవోని మార్పు చేయాలి, ఆ జీవోని రద్దు చేయాలన్న ఒక డిమాండ్ గతంలో వినిపించింది. సో దాన్ని రద్దు చేస్తూ సరికొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో అందరూ ఎమ్మెల్యేలందరితో కూడా కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తగా తీసుకురాబోతున్న సంస్కరణలన్నింటినీ వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సంస్కరణలన్నీ తీసుకొస్తే వాటిలో కొన్ని తమకు అభ్యంతరాలు ఉన్నాయంటూ ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నాన్ని ఉపాధ్యాయ సంఘాలు గతంలో చేస్తూ వచ్చాయి. అయితే ఆ సంఘాల డిమాండ్ల పట్ల గతంలో సరిగా స్పందించడం లేదంటూ ఉద్యమానికి పిలుపునిచ్చాయి. ఆ ఉద్యమంలో భాగంగా రేపు డిఈఓ ఆఫీసులు ముట్టడించాలని ఒక కాల్ అయితే ఒక ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో దాన్ని విరమింప చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు అంటే చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ పిలిచింది. విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ప్రస్తుతం వాళ్ళతో సమావేశమయ్యారు. మరి కాసేపట్లో దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశంగా కనిపిస్తోంది. ఎందుకంటే అందరి ఆమోదయోగ్యంతోనే ముందుకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళ డిమాండ్లు, దానికి సంబంధించి వచ్చిన రెస్పాన్స్ని మరి కాసేపట్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం.